ఈరోజు తోటకూర అల్లం పోపు పెట్టిన కూర చేద్దామని తోటకూరని 2-3 సార్లు కట్ చేయకముందే శుభ్రంగా కడుక్కున్నానండి. తోటకూర అంతా శుభ్రం చేసుకున్న తర్వాత ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఉప్పు తక్కువ పడుతుందండి తోటకూరలో, తెలియని వాళ్ళకి చెప్తున్నాను. ముందే అంటే కూరని చూసుకొని ఆ పరిమాణం చూసుకొని ఉప్పు వేసుకోకండి. ఆకుకూరలకి ఉప్పు తక్కువ పడుతుంది. కొంచెం ఉప్పు వేసుకొని మూత పెట్టేసుకుంటాను. ఇప్పుడు ఇవి కూర అంతా ఉడికించుకున్న తర్వాత పోపు పెట్టుకుంటాను. తోటకూర ఈ విధంగా మెత్తగా ఉడికిపోయిందండి. మనం ఏ నీళ్లు వేసుకోకుండానే ఆ ఉప్పుతోనే, తోటకూరలో ఉన్న నీళ్లతోనే చక్కగా కూర అంతా ఉడికిపోయింది. ఇప్పుడు ఈ కూరకి పోపు పెట్టుకుందాం. ముందుగా అదే మూకుట్లో, మనం కూర ఉడికించుకున్న మూకుట్లోనే మినపగుళ్ళు, ఎండుమిరపకాయలు వేసుకోవాలి. కారానికి సరిపడా ఎండుమిరపకాయలు వేసుకోవాలి. కొంచెం ఇంగువను కూడా వేసుకోవాలి. వేసుకొని ఈ పోపు ఎర్రగా వేయించుకోవాలి. పోపు చక్కగా వేగిపోయిందండి. ఇప్పుడు ముందుగా మనం తురిమి పెట్టుకున్న అల్లాన్ని కూడా వేసుకోవాలి. వేసుకొని ఉడికించుకున్న తోటకూరను కూడా వేసుకుంటున్నాను. అంతా బాగా కలుపుకుంటే మన తోటకూర అల్లం పోపు పెట్టిన కూర రెడీ అయిందండి. నా దగ్గర ఇప్పుడు అవైలబుల్గా లేవని గుమ్మడొడియాలు కానీ చిన్నొడియాలు కానీ అవైలబుల్గా లేవని వేయలేదు. చిన్నొడియాలు కానీ గుమ్మడొడియాలు కానీ మీ దగ్గర ఉంటే అవి వేసుకుంటే కూర చాలా టేస్టీగా ఉంటుందండి. డైట్లో ఉన్న వాళ్ళకి కూడా ఈ కూర చాలా మంచిది. తోటకూరలో ఎక్కువ హిమోగ్లోబిన్ పర్సంటేజ్ ఉంటుంది కాబట్టి ఇది అసలు ఆకుకూరలే మంచివి. తోటకూర ఇంకా హిమోగ్లోబిన్ పర్సంటేజ్ పెంచడానికి ఇంకా బాగా ఉపయోగపడుతుంది. ఈ విధంగా చేసుకుంటే టేస్టీగా తినొచ్చు. ఈరోజు అన్నీ గ్రీన్గా మా ఇంట్లో చేశానండి. తోటకూర అల్లం పోపు పెట్టిన కూరతో పాటుగా కొత్తిమీర, బెల్లం వేసి తీయ పచ్చడి చేసుకున్నాను. ఈ రెసిపీ కావస్తే నాకు కామెంట్ చేయండి, తప్పకుండా షేర్ చేస్తాను. ఈ రెండిటితో ఈరోజు మా వారి లంచ్ బాక్స్ సిద్ధం చేశానండి. నచ్చితే కనుక నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.